హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనదర్ వీడియో. సో ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. సో ఇది చెప్పాను కదా, అవ్వ వాళ్ళ ఇంటి నుండి వచ్చేసిన తర్వాత మమ్మీ నైట్కి కొంచెం ఇంకా కుక్ చేస్తే ఇంకా అలా బయట కూర్చొని మంచిగా మూన్ చూస్తూ మా డిన్నర్ని ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ మా చెల్లి చూసారా, వేడి నీళ్ళు పెట్టుకోవడానికి ఎంత కుస్తీలు పడుతుందో. సో అక్కడ చల్లగానే ఉంది వాటర్, కానీ మా చెల్లికి హాట్ వాటర్తో చేసుకోవడం అలవాటు అనమాట. సో గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చు, లేదు నేను ఇలా పొయ్యి మీద పెట్టుకుంటాను, మంట వేసుకుంటాను, ట్రై చేస్తాను అని చెప్పి ఇలా కుస్తీలు పడుతుంది పాపం. బట్ ఓకే, చాలా బాగా ట్రై చేస్తుంది. నేనైతే ఇంకా కష్టపడేదాన్నేమో వెలిగించాలంటే వితౌట్ కిరోసిన్ లేకుండా ఇంకా పేపర్స్ యూజ్ చేస్తూ చిన్న చిన్న స్టిక్స్ ఫస్ట్ పెట్టి సో మొత్తానికి ఎలాగోలా సాధించింది. బట్ నేనైతే మాత్రం డెఫినెట్గా నా వల్ల అయ్యేది కాదు. అండ్ ఇంకా అలా అయ్యాక నెక్స్ట్ మా డాడీ అడిగారు టిఫిన్ ఏం తింటారు అని చెప్పి. సో మాకు బోండాలు తినాలనిపించింది, తెమ్మని చెప్పాము. మా డాడీ మా ఇద్దరికి ఏదో ఒక 8 మెంబర్స్కి తెచ్చినంత టిఫిన్ పట్టుకొచ్చారు. అండ్ ఇంకా ఆ రోజు నాకు రాగి సంగటి విత్ చికెన్ కర్రీ తినాలనిపించింది అనమాట. సో చికెన్ తెచ్చారు, ఇంకా నేనే కుక్ చేసుకుంటున్నా. సో నా రెసిపీ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా బ్రౌన్ కలర్ ఆనియన్స్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ వేసేయాలి. సో ఆ చికెన్లో ఏంటంటే ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేస్తాం. సో దాన్ని ఆనియన్స్లో వేసేసి ఇలా లిడ్ పెట్టేస్తే కొంచెంసేపు అయినాక దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బాగా ఊరుతుందన్నమాట. సో వాటర్ ఇలా ఊరిన తర్వాత మళ్ళీ కొంచెం కారం ఇంకా టమాటో వేసేసి బాగా కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు. దాని తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలి అని. సో దాని తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి మంచిగా చికెన్ ఉడికిన తర్వాత ఏంటంటే ఇలా ఒక పొడి వేసుకోవాలి. సో ఈ పొడి ఏంటంటే మనం ధనియాలు కొంచెం అలా రోస్ట్ చేసి ధనియాల పొడిలో కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ పౌడర్ ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ముందు వేసుకుంటే తింటే సంగట్లోకి ఈ చికెన్ కర్రీ చాలా యమ్మీగా ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ అది. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట, ద లాస్ట్ డే ఇన్ విలేజ్. సో ఆ రోజు మేము స్టార్ట్ అవ్వాలి. సో కొంచెం ఫేస్ జిడ్డుగా ఉంది అనిపిస్తే శనగపిండితో ఒక ప్యాక్ వేసుకున్నా. సో ఆ ప్యాక్ కొంచెం డ్రై అయ్యే వరకు అలా అటు ఇటు వాక్ చేస్తూ పక్కన ప్లేసెస్ అంతా చూస్తూ అలా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు నేను ఊరు వెళ్ళినా మ్యాక్సిమం 2 or 3 days ఉండి వచ్చేస్తాను. బట్ అప్పుడు నేను ఆల్మోస్ట్ 1 week ఉన్నాను కదా, నాకైతే ఏదోలా అనిపించింది. ఇంకా అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నట్టు, ఇంక ఇదంతా చాలా మిస్ అవుతాను కదా, మళ్ళీ ఎప్పుడు వస్తాను అని డిఫరెంట్ థాట్స్. అండ్ ఇంకా మేము బయలుదేరుతున్నాం కదా, మా డాడీ మా కోసం చాలా స్నాక్స్ అన్నీ పట్టుకొచ్చారు. ఇలా బ్రెడ్ అడిగాను, నాకు గట్టి పకోడీ ఇష్టమని పకోడీ తెచ్చారు, చెల్లి కోసం కేక్ తెచ్చారు, ఇంకా బిస్కెట్స్, ఇంకా బొరుగుండలు అంటారు కదా మురీలతో చేస్తారు అది, వాటర్ మెలాన్, ఇంకా చాలా స్నాక్స్ పట్టుకొచ్చారు. అండ్ ఇంకా నేను మా అవ్వాళ్ళ ఊరు నుండి వచ్చేటప్పుడు కూడా అవ్వ కూడా నాకు చాలా ఇచ్చి పంపించింది. మీకు రివర్స్లో కనిపిస్తుంది కదా, ఈ గేమ్ ఏంటంటే మనం అరవాలి, అరిస్తేనే వాడు పరిగెత్తాడు అనమాట. చూపిస్తారు ఎలాగో. మా డాడీ షౌట్ ఇచ్చారు, రీట్రై. ఇక్కడ చూడండి ఒకటి కనిపిస్తుంది కదా, గోట్లో పడేస్తుంది. మనం మరిచే కొద్ది ఇక్కడ ఇడు టాయ్ మూవ్ అవుతుంది అనమాట. లాంగ్ జంప్ చేయాల్సి వచ్చినప్పుడు అలా అరవాలన్నమాట. మనం మరిచే వైబ్రేషన్కి ఆడు మూవ్ అవుతూ. నేను ఇప్పుడే 3-4 సార్లు గట్టిగా అరిచాను. మా డాడీ పడుకొని ఉన్నారు, అరిచేసరికి ఏంటా అని షౌట్ చేశారు. ఎవరైనా ట్రై చేశారా ఈ గేమ్ అగైన్? అండ్ ఇది వచ్చేసి ఒక గేమ్ అనమాట, స్క్రీమ్ గో హీరో అని చెప్పి. సో అందులో ఒక చిన్న బుడ్డిగాడు ఉంటాడు, అక్కడ కనిపిస్తున్నాడు కదా.
సో వాడు ఒక్కొక్క లెవెల్లో వెళ్ళేటప్పటికి వాడికి అడ్డుగా అన్నీ వస్తూ ఉంటాయి దారిలో. మనం అరవాలి, అరిస్తేనే వాడు పైకి ఎగురుతాడనమాట. సో అరిచేటప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేస్తారా ఈ గేమ్ని? అండ్ ఇంకా కొంచెం సేపు అలా పడుకొని లేచాం. ఇంకా లేచేసరికి మమ్మీ టీ పెట్టించింది. సో ఫ్రెష్ అయిపోయి టీ తాగేసి రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా బస్కి వెళ్ళాలి. యాక్చువల్లీ చెప్పాను కదా, మా హస్బెండ్ వెళ్ళిపోయారు, ఓన్లీ నేను మా చెల్లి వెళ్ళాలి. సో మా ఇద్దరికి బస్ టికెట్ బుక్ చేసేసారు డైరెక్ట్గా అక్కడ నెల్లూరు నుంచి. అండ్ ఇక్కడ సన్సెట్ చూసారా ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మా మమ్మీ సాడ్ అయిపోయింది మేము వెళ్ళిపోతున్నామని. ఎందుకంటే 1 వీక్ అంతా కలిసి స్పెండ్ చేసాము, ఇప్పుడు మళ్ళీ ఓన్లీ మమ్మీ డాడీయే ఉండాలి. సో మమ్మీ పాపం చాలా డల్ అయిపోయింది. పోనీ మాతో రా అంటే రానంటుంది, మా డాడీ ఒక్కరినే వదిలేసి. అండ్ ఇక్కడ చూడండి జాను పాప వస్తుంది. జానుకుట్టి జానుకుట్టి ఏటే ఏమైంది? పడి గొల్లలేసిన బా పడ్డావా? పాపం మా జాను కింద పడిందంట. చూడండి ముక్కు దగ్గర ఎలా దెబ్బ తగిలించుకుందో. చిన్నప్పుడు బాగానే వచ్చేది కానీ పెద్దయ్యాక ఎందుకో నన్ను మర్చిపోయినట్టుంది, నా దగ్గరికి అస్సలు రావట్లేదు. అండ్ ఇంకా మా పక్కింట్లో పెద్దమ్మ వాళ్ళ దగ్గర మందార చెట్టు ఉంది. నాకు ఆ మందార పువ్వు చాలా బాగా నచ్చింది. సో హైదరాబాద్ పట్టుకెళ్ళి నాటుకుందామని చెప్పేసి ఇలా చిన్న మొక్క తీసుకున్నా. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం మమ్మల్ని డ్రాప్ చేయడానికి. డాడీతో పాటు మమ్మీ కూడా వస్తుందన్నమాట. అండ్ ఇంకా నాకైతే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో అని చెప్పి. ఇంకోవైపు ఏమో ఓకే హైదరాబాద్ వెళ్ళిపోతే బెటరే కదా, హస్బెండ్ ఒక్కరే ఉన్నారు, తన దగ్గర ఉండొచ్చు అని ఇంకో పక్కన. సో మోస్ట్లీ పెళ్ళైన వాళ్ళందరికీ ఇదే కన్ఫ్యూజన్ ఉంటుందేమో. సో పూర్తిగా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండలేరు, అలా అని హస్బెండ్ వదిలేసి ఉండలేరు. అండ్ ఇంకా మా డాడీ అయితే కంప్లీట్గా అలా జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. ఓకే సేఫ్గా వెళ్తారు కదా, జాగ్రత్తగా వెళ్తారు కదా అని చెప్పి. ఎందుకంటే ఇద్దరమే వెళ్తున్నాం చాలా డేస్ తర్వాత, అందుకు కొంచెం వరీ అవుతున్నారు ఎలా వెళ్తామా అని. అండ్ ఇంకా మళ్ళీ ఏం చేశారంటే బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళారు, బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో అలా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, బస్ ఏ రూట్లో వెళ్తుంది ఏంటి అని చెప్పి. ఇంకా వాళ్ళకి చెప్తూ ఉన్నారు, ఇలా 2 అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్తగా చూడండి అని చెప్పి. సో యా ఫాదర్స్ అంటే అంతే కదా, చాలా కేర్ఫుల్గా ఉంటారు మన విషయంలో. అండ్ ఇంకా మేమైతే బస్ ఎక్కేసాం, స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇలా మమ్మీ కొంచెం ఫ్రూట్స్ పెట్టిందనమాట బస్లోకి. అండ్ ఇంకా అవి తినేసి ఇంకా మంచిగా నాప్ వేసేసాం. సో దట్స్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.